మంగళగిరి తెదేపా కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బడుగు బలహీన వర్గాలపైన చేసే దాడులపైన ఈరోజు మేము నిరసన ర్యాలీ వెళ్ళి తద్వారా ప్రజలకు తెలియచేయాలి, అసెంబ్లీలో పట్టుబట్టాలని మేము లోపలికి వెళ్ళాం. దాన్ని మేము డిమాండ్ చేసే సందర్భంలో మీరు చూస్తే ఈరోజు వీళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ తీసుకొచ్చారు, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కూడా తీసుకొచ్చారు. ఆ చర్చలో వాళ్ళే మాట్లాడారు. నేను కానీ అచ్చెన్నాయుడు కానీ మేము మాట్లాడకపోయినా మమ్మల్ని విమర్శించారు. కడాన ఈ ముఖ్యమంత్రి, నేను మొన్నే చెప్పాను, ఒక ఫేక్ ముఖ్యమంత్రిని. అతనికి ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది. ముందు పెన్షన్స్లో ఏం చేశాడని ఒకసారి చెప్పి చూపిస్తాను. దానికి మనం ఏ విధంగా అన్వయించాలన్నది నాకు అర్థం కావడం లేదు. ముందు పెన్షన్స్ చూపేయండి. సిమిలర్లీ అధ్యక్ష, అక్టోబర్ 2018 దాకా అధ్యక్ష, అంటే ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు అధ్యక్ష, ఎన్నికలకు 6 నెలల ముందు వరకు వీళ్ళ పెన్షన్ల సంఖ్య ఎంత తెలుసా అధ్యక్ష? 44,32,592 అధ్యక్ష. అంటే ఎన్నికలకు 6 నెలల ముందు వరకు, అంటే అక్టోబర్ 2018 దాకా వీళ్ళ పెన్షన్ల సంఖ్య 44,32,592 అధ్యక్ష. మరి ఈ రోజు అధ్యక్ష ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజు ఎంత తెలుసా అధ్యక్ష? పెన్షన్ల సంఖ్య 61,94,000 అధ్యక్ష. సిమిలర్లీ నెక్స్ట్ వాళ్ళ డాష్ బోర్డులో ఉండే ఫిగర్స్ ఇవన్నీ. 6వ డాష్ బోర్డు, 7వ డాష్ బోర్డు రెండో కలిపి చూపిస్తున్నాం. ఇక్కడ ఇది అక్టోబర్ 2018, 54,19,993. ఇతను అసెంబ్లీలో చెప్పింది 44,32,592. సారీ, అక్టోబర్లో 54 lakhs 2018 అక్టోబర్. ఓకే, అక్టోబర్లో 50,29,047. ఇక్కడ క్లియర్గా మీకు కనపడొస్తుంది. అతను చెప్పింది 44,32,592. ఇక వీళ్ళ జాతకానికి వస్తే ఎన్నికల సమయంలోనే మేము ఇచ్చామని కారు కోతలు కూస్తున్నాడు. నేను అందుకే చెప్పాను, గాలి మాటలు, గాలిలో తిరగడం, నీతి మాలిన మాటలు మాట్లాడడం, ఎదురుదాడి చేయడం ఒక పరిపాటి అయిపోయింది. అందుకే నేను చెప్పాను, ఒకసారి వీళ్ళు 2019 జూలైలో వచ్చినప్పుడు చూపేయండి, వరుసగా చూపేయండి 2-3. $53,76,936. అంటే దీన్ని బట్టి చూస్తే అప్పటికి ఏప్రిల్కి జూలైకి తగ్గాయి. సెప్టెంబర్కి 57,753 ఇంకా తగ్గాయి. అంటే వీళ్ళు వచ్చిన తర్వాత 50,29,047 ఉన్నాయి. 50 లక్షలు. ఏప్రిల్ 19కి మళ్ళీ మేమున్నప్పుడే 54,19,000 ఉన్నాయి. వీళ్ళు వస్తానే జూలైకి 53,76,000 తగ్గాయి. సెప్టెంబర్కి 53,57,000 తగ్గాయి, ఫర్దర్గా తగ్గించారు. 53,57,000. నవంబర్
53,24,000, డిసెంబర్ 53,09,000, జనవరి 52,90,000. అప్ టు జనవరి బాగా తగ్గించుకుంటూ వచ్చి అందరికీ తెలుగుదేశం అనుకున్న వాళ్ళందరూ తీసేసి ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో డ్రామాలు ఆడుతున్నారో ఆ డ్రామాలన్నీ నాటకాలని చెప్పి తేల్చడం కోసం ఈ ఫిగర్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఆ రోజు ప్రతి ఒక్కరు మాట్లాడితే జన్మభూమి కమిటీలు కలెక్టర్లు వాళ్లే చేశారని మాట్లాడుతున్నారు. ఈరోజు గ్రామ వాలంటీర్లు ఏది చెప్తే అది ఫైనల్. తెలుగుదేశం పార్టీ నాయకుడైనా సానుభూతిపరుడైనా కార్యకర్త అయినా వాళ్ళకు పెన్షన్ కట్టు, రేషన్ కట్టు, బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్. నేను అడుగుతున్నా, మీరు చెప్పిన ఫిగర్స్ ఇక్కడ ఉండేదానికి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి చూడండి. ఆర్ యూ ఫేక్ ఫిలం? ఫేక్ మీడియా పెట్టుకొని ఫేక్ న్యూస్ పెట్టుకొని మీ ఇష్ట ప్రకారం ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారా? వీళ్ళ తండ్రి ఆ రోజు 35 రూపాయలు పెన్షన్ ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం దేశంలో పెన్షన్స్ ఇచ్చారు. అది నేను 75 రూపాయలు చేశాను. వీళ్ళ తండ్రి వస్తేనే 200 రూపాయలు చేశాడు, 125 రూపాయలు. ఆ 125 రూపాయలు ఒక 12,500 సార్లు చెప్పుకుంటాడు. ఊరికి మీదే చెప్పాడు, నేను 105 పెంచాను, నేను 105 పెంచాను చెప్పుకున్నాడు. తర్వాత నేను వచ్చిన తర్వాత 200 రూపాయలు 10 సంవత్సరాలు ఇచ్చారు. నేను వస్తాను దాన్ని 1000 రూపాయలు చేశాను, 5 టైమ్స్ పెంచాను. ఆ తర్వాత ఎన్నికల కంటే ముందు 2000 చేశాం. మీరేం చెప్పారు? 3000 ఇస్తా అన్నారు. ఎంత ఇచ్చారు? 250. ఈ 250 ఆ 125 రూపాయలు కలిపితే 375 రూపాయలు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఇచ్చింది. మేము ఇచ్చింది 1875. ఎవరు గొప్ప? మీరు గొప్ప? ఏమిచ్చారు మీరు? అంటే అసెంబ్లీలో నోటికొచ్చినట్టు అడ్డంగా మాట్లాడితే ఏదైనా జరిగిపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఏదైతే చేయూత రాష్ట్రం అంతా తిరిగి చెప్పారు. ఏం చెప్పారు మీరు? ఇప్పుడు ఇది కూడా మీరు చూస్తే పెన్షన్ ఇప్పుడు ఏమంటాడు? ఈరోజు గట్టిగా పట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ జూలైకి వాళ్ళ తండ్రి బర్త్డే రోజు ఇస్తాడంట. అది గొప్ప అనౌన్స్మెంట్. ఇంతవరకు ఏం చెప్పారు మీరు? ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతా అన్నాడు. ముందు ఒకేసారి ఇస్తా అన్నాడు, తర్వాత ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతా అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ ఇయర్ ఇవ్వాల్సింది నెక్స్ట్ ఇయర్కి వాళ్ళ తండ్రి పుట్టినరోజు ఇస్తాడంట. అది పెద్ద గొప్ప. ఇలాంటి ఆరో తెలుగుదేశం పార్టీ వచ్చుంటే ఆటోమేటిక్గా 3,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఈరోజు మొత్తం చూస్తే 45,000 రూపాయలు ఒక్కొక్క బెనిఫిషియరీ నష్టపోతున్నారు. దీనివల్ల ఒక్కొక్క లబ్ధిదారుడు 45,000 రూపాయలు నష్టపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఏదైతే మన ఆడబిడ్డలకు ఇస్తున్నటువంటి చేయూత, ఈ చేయూత కార్యక్రమంలో మనం ఒకసారి చూస్తే ఆయన చెప్పిన మాటలు ఆ 2 స్లైడ్స్ చూపేయండి. నలభై 45 ఏళ్లకే పెన్షన్ ఉన్న దాని మీద కొందరికి డౌట్స్ వస్తా ఉంది. మీరు ఎట్లా దాన్ని సమర్థించుకుంటారు? ఇది 45 ఏళ్ళకి పెన్షన్ అనేది నేను వాళ్ళ చూసిన తర్వాత దిస్ వాస్ ఎ డెసిషన్. చేనేత ధర్మవరంకి నేను పోయినప్పుడు బిఫోర్ పాదయాత్రకు వారం ఉందనుకుంటా. ధర్మవరం పోయినప్పుడు దాదాపుగా 37 రోజుల నుంచి వాళ్ళు అక్కడ నిరాహార దీక్షలు చేస్తారు. 45 ఏళ్లకే పెన్షన్ ఉన్న దాని మీద కొందరికి డౌట్స్ వస్తా ఉంది. మీరు ఎట్లా దాన్ని సమర్థించుకుంటారు? ఇది 45 ఏళ్ళకి పెన్షన్ అనేది నేను వాళ్ళ చూసిన తర్వాత దిస్ వాస్ ఎ డెసిషన్. చేనేత ధర్మవరంకి నేను పోయినప్పుడు బిఫోర్ పాదయాత్రకు వారం ఉందనుకుంటా. ధర్మవరం పోయినప్పుడు దాదాపుగా 37 రోజుల నుంచి వాళ్ళు అక్కడ నిరాహార దీక్షలు చేస్తారు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా,
37 రోజుల నుంచి ఎందుకు జస్టిఫికేషన్ చేసుకున్న 45 సంవత్సరాల్లో ఎందుకు నేను పెన్షన్ ఇవ్వలేను, వాళ్ళ కష్టాలు చూశాను, నేను ఇస్తానని చెప్పాడు. మీటింగుల్లో కూడా నేను ఇస్తానని చెప్పాడు. తర్వాత వాళ్ళ బైబిల్లో రాసుకున్నాడంట ఏమని, నేను 5 సంవత్సరాలు 18,750 ఇస్తానని. అంటే ఏడాదికి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే వాళ్ళు చెప్పిన దానికి దీనికి చూస్తే ఒక్కొక్క నెలకు మొత్తం సంవత్సరానికి 17,250 రూపాయలు నష్టం వస్తుంది. అంతేనా? మొత్తం కలిపితే 86,250 రూపాయలు నష్టం వస్తుంది. ఆ రోజు నువ్వు చెప్పిన మాట, ఈరోజు నువ్వు ఇచ్చిన ఇది చూస్తే 86,250 రూపాయలు నష్టం వస్తుంది. మామూలుగా పెన్షన్ 3,000 ఇస్తే 36,000 అవుతుంది. మీరు సంవత్సరానికి ఇచ్చేంత 18,750. దీనికి ఏమంటారు? అంటే మీటింగ్లో ఒక మాట చెప్తారు, రాసుకుని ఒకటి రాస్తారు, ఇది నవరత్నాలు అంటారు. ఇది ప్రజల్ని మోసం చేయడం అవునా కాదా అని అడుగుతున్నా. ఈ విషయంలోనే మా రామానాయుడు గారు ఫస్ట్ పెన్షన్స్ రైజ్ చేశారు. పెన్షన్స్ రైజ్ చేసి ఎక్కడ లేని రోషం వచ్చింది. ఇప్పుడు నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, మా రామానాయుడు గారు వాస్తవాలు చెప్పితే మీరు విరుచుకుపడ్డారే. వాస్తవాలు చెప్తే ఇప్పుడు అడుగుతున్నా నేను, ఈ ఫిగర్స్ మీరు అవాస్తవాలు చెప్పారు, అసెంబ్లీని తప్పుదారి పట్టించారు, ఒక ఫేక్ న్యూస్ చెప్పారు. ఇది ఏమాత్రం కూడా సబబు కాదు. దీనికి మిమ్మల్ని ఏం చేయాలి? రెండవసారి ఆయన చెప్తున్నాడు. ఏం చెప్పాడు ఆయన? మీరు ఈ మాదిరిగా అనౌన్స్ చేశారు, తర్వాత మీరు ఇవన్నీ మాట మార్చారు, ఇది మోసం కాదా అని అడిగాడు. దీనివల్ల నష్టపోయారా లేదా అని అడిగాడు. ఆ విషయం చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి? మీ వివరణ ఇచ్చుకోవాలి. సభ్యుడిని పట్టుకొని రామానాయుడు అంటావా? ఎంత అజం మీకు, లెక్కలేనితనవా మీకు? దానిపైన మా వాళ్ళని వదిలేసి జైలు రెడ్డి అన్నారు. దీనిపైన రామానాయుడు ఇంక అసెంబ్లీకే రాకూడదు, తెలుగుదేశం వాళ్ళ అసెంబ్లీకి రాకూడదు, ఒక్క నిమిషం ఉండకూడదు. మీ తాత జాగీరి అసెంబ్లీ ఇది, ప్రజాస్వామ్యం గుర్తుపెట్టుకో. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఒకసారి నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఎక్కడో ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రావాలి అన్నాడు. అడ్డంగా అసెంబ్లీలో కూర్చుంటే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా నేను వచ్చా. నేను ఆ రోజు చెప్పచ్చు నువ్వు కూడా నన్ను పిలవడానికని. అది బాధ్యత, ఉద్యోగ ధర్మం, ప్రజాసేవలో ఉండే బాధ్యత. ఎందుకు నేను వచ్చాను? ముఖ్యమంత్రిగా వచ్చాను. ముఖ్యమంత్రిగా అడిగాడు. అతను అడగడం సబబు కాదు, నాకు తెలుసు. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఈవెన్ దెన్ అడిగినప్పుడు నేను ఎక్కడో ఉంటే ఇమ్మీడియట్గా వచ్చి మళ్ళా అసెంబ్లీ సుజావుగా నడిపాము. మొన్న మీ అసెంబ్లీ 25 నిమిషాలు 30 నిమిషాలు వాయిదా వేస్తారు. మీరు అసలు పెట్టరా? మీరు ఎప్పుడన్నా జరిగిందా చరిత్రలు ఇవన్నీ? ఏంటి మీ గర్వం? ఎవడిచ్చాడు ఈ అధికారం మీకు? అంటే మాట్లాడితే ఈయన మాట్లాడకూడదు. అసలు నాకు మైకే ఎవరు అపోజిషన్ లీడర్, ఈయన ఎన్ని మాట్లాడాడు ఆ రోజు? ఎంత దౌర్జన్యాలు చేశారు స్పీకర్ మీద? అన్ని దౌర్జన్యాలు చేసి ప్రతి ఒక్క ఇష్యూలో మైక్ తీసుకొని వాకౌట్లు చేస్తే మేము వాకౌట్ చేయడానికి మాకు అధికారం లేదా? ఈ స్పీకర్ని అడుగుతున్నా. అంటే మీ అహంభావం ఏంటి? ఈ అసెంబ్లీ ఇంత నాసిరకంగా పవిత్రతను దెబ్బతీసే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఇష్టానుసారంగా ముందుకు పోతూ కనీసం ఆ చర్చలో మీకు ఉందాతనం లేకుండా మా రామానాయుడు ఒకడు మాట్లాడితే ఎంతమంది మాట్లాడారండి మీ వాళ్ళు? బొత్స, కన్నబాబు, విశ్వరూపు, ఇంకొక ఎమ్మెల్యే ఒక 10 మంది మాట్లాడతారా మీరు? అంటే ఎదురుదాడి చేయించడం. 10 మంది ఎదురుదాడి చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి సమాధానం చెప్పిన తర్వాత కూడా వాళ్ళకు తృప్తి చెందకుండా మాకు మైక్ ఇవ్వకుండా ప్రివిలేజ్ మోషన్ పంపిస్తారా? ఎవరి మీద పంపించాలి ప్రివిలేజ్ మోషను? మీ మీద పంపించాలి, మా మీద కాదు. తప్పుడు సమాచారం హౌస్కి ఇచ్చారు. ఈ ముఖ్యమంత్రిగా అర్హత లేదు.
ఒక మాటలో చెప్పాలంటే ఈయన ఒక జీరో ముఖ్యమంత్రి, అవగాహన లేని ముఖ్యమంత్రి. నేను ఆ విషయం అడుగుతున్నా. ఇవన్నీ చూసిన తర్వాత మీరు సమాధానం చెప్పండి. ప్రజలు అర్థం చేసుకోమని కోరుతున్నా. ఏంటి దాడులు, ఏంటి అనాగరికం, ఎంత దుర్మార్గంగా జరుగుతున్నాయి రాష్ట్రంలో. నోరు తెరిస్తే నోరు ముయించదని ప్రయత్నం చేస్తారా? ఎక్కడికి పోతున్నాం మనం? అదే మరి ఇంకొక ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి, ఆయన ముందుకొచ్చి మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఆయన కూడా అరుస్తూ ఉంటే ఇది మంచి బాధ్యత కాదు అని అరిస్తే, రామానాయుడు పైన దౌర్జన్యానికి వస్తూ ఉంటే ఆయన అరిస్తే అందరూ వచ్చి ఆయన మీద పడతారా? మా కల్లా చూడడం మానేస్తున్నాడు. అంటే ఏంటి మీ ప్రవర్తన ఏంటి? అంటే మీరు ఇదే విధంగా ఏకపక్షంగా అసెంబ్లీ నడుపుకుంటారా? నడపండి, చూస్తాం. మాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ప్రజల కోసం పనిచేస్తాం, వదిలిపెట్టాం. అదే సమయంలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఈరోజు డీబీఆర్ అన్నారు, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ అన్నారు. డీబీఎస్ ఏంటండి మీరు ఇచ్చేది? మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ టైంలో ఇచ్చిన డబ్బుల్లో మీరు ఎంత ఇచ్చారు నేను అడుగుతున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే వాళ్ళు పెట్టిన బడ్జెట్లోనే వాల్యూమ్ 6లో 29లో పేజ్ 29లో ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమం కోసం రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 19-20లో ఖర్చు చేసింది 2,813. ఇవన్నీ కూడా అంతమును 18-19 అయితే 5,443.98 కోట్లు మేము ఖర్చు పెడితే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? దామాషా ప్రకారం ఏ డిపార్ట్మెంట్లో ఖర్చు పెట్టినవన్నీ లెక్కేసి, అమ్మఒడి ఇంకోటి అన్నీ లెక్కేసి మేము 20,000 ఖర్చు పెట్టాం, 10,000 ఖర్చు పెట్టాం అంటున్నారు. ఆ లెక్కన వేసుకుంటే ఈరోజు 50% ఉండే బీసీలకు ఎంత ఖర్చు పెట్టాలనో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ విషయమే నేను చెప్తున్నా. బీసీలని మోసం చేయొద్దండి. ఒక దీంట్లోనే కాదు, అన్నిట్లో అడుగడుగున అన్యాయం. ఒక పదవే కాదు. ఈరోజు మీరు చూస్తే వీళ్ళ బీసీ న్యాయం ఎంత ఉందంటే, మనం ఒకసారి చూసినప్పుడు రిజర్వేషన్లు, లోకల్ బాడీలో రిజర్వేషన్లు పోయినాయి. దీనివల్ల దగ్గర 17,250 ఉద్యోగాలు పోయినాయి. అంత మునుపు 33% మేము పెంచుకుంటూ వస్తే తెలుగుదేశం పార్టీ టైంలో అది 24 కంటే తగ్గించి బీసీలకు ద్రోహం చేసింది మీరు కాదా అని అడుగుతున్నా. మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం, మీరు ఏమాత్రం పట్టించుకోకుండా ఇచ్చేశారు. ఇంకొక పక్కన నిన్న గ్లారింగ్ ఎగ్జాంపుల్ నిన్న జరిగింది. వైస్ ఛాన్సలర్స్ నియామకం 12 వేశారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రసాద్ రెడ్డి